ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు మరి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ మరి ఆయన పాద సన్నిధిలో ఉంటున్నాం కనుక ఇప్పటి వరకు మరి పాటల ద్వారా మరి మహిమ పొందిన విధానం బట్టి వందనాలు ప్రభువుకి. మరి అందరం కూడా ఒకసారి మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి గల దేవ జీవగల తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి మరి ప్రార్థన ద్వారా మరి పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ప్రోపల ద్వారా కూడా మహిమ పొందిన విధానం బట్టి వందనాలు ఇస్తూ ప్రభా, మీరు అక్కడ అతి సమీపం ఉంది నా తండ్రి. మీరు ఆకల్లో ప్రతి బిడ్డ ఎత్తపడుటకు, ప్రతి బిడ్డ పరిశుద్ధపరచుటకు, నీతిగా జీవించుటకు కృప దయచేయండి ప్రభా. ఎలాంటి పాప బంధకాలు ఎవరిని శోధించకుండా ప్రతి బిడ్డ మీద మీ ఆత్మాభిషేకం కుమ్మరించండి. మీరే తోడుండి నడిపించి మీరే మహిమ పొందమని వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మన హృదయంలో బలపరచుకోమని యేసునామం నడిచిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం చూసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. మరి యెహోషాపాతు గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ అధ్యాయంలో 4వ వచనంలో యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. హల్లెలూయా. ఎందుకు కూడుకున్నారంట వాళ్ళు? యెహోవా యుద్ధ ఎందుకు కూడుకున్నారంట? సహాయం కొరకై కదా. మరి ఈ లోకంలో మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. మనుషుల సహాయము వ్యర్థము కదా. మనుషులను ఆశ్రయించుట కంటే, మరి రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా యెహోషాపాతుకు మరి ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి కూడుకున్నట్ట? యెహోవా యుద్ధ విచారణ చేయుటకై కదా. ఆయన మరి విచారణ చేయుటకై అక్కడ అందరూ ఆయన యొక్క కృప కొరకై మరి అక్కడ కూడుకొని ఉన్నారంట. ఎక్కడ? ఆయన మందిరంలో మరి కూడుకొని ఉన్నారు. ఎందుకంటే యుద్ధము భయంకరంగా ఉంది కదా. శత్రురాజులు బలంగా ఉన్నారు కదా. శత్రురాజులు మరి చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా. చూడండి, ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు మరి ఈయన దగ్గర సైన్యం లేదు, ఈయన దగ్గర ఓన్లీ దేవుని సేవకుడు కదా, ఏమీ లేదు. కానీ ఈయన దగ్గర ఎవరు ఉండంట? బలమైన దేవుడు. ఆయన దగ్గర ఉన్న కొద్ది మందితోని యెహోవా దగ్గర మరి కూడుకొనరంట. ఎందుకంటే ఆయన సహాయం కొరకు వచ్చిరంట. హల్లెలూయా కదా. మరి ఈ దినం కూడా మరి ఆయన సహాయం కొరకు మనం కూడా మరి ఈ మందిరం విషయంలో కూడా మనం కూడుకొని ప్రార్థన చేసినాం. మరి ఎన్నో రాత్రులు చేసినాం, ఎన్నో పగళ్ళు చేసినాం. మరి చాలామంది ఈ ఇయర్ అయితే సిస్టర్స్ అందరు కూడా మరి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఫాస్టింగ్, మెడిటేషన్లు. రోజుకు 2-3 ఈ జనవరి మాసం నుంచే మొదలైంది మరి ప్రార్థనలు స్టార్ట్ చేయడం కదా. మరి చెంగిచెర్ల బ్రాంచ్లో కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఫాస్టింగ్. మరి ప్రతిరోజు ఫాస్టింగ్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా మరి ఇక్కడ మెడిటేషన్లు జరుగుతూ ఉన్నాయి, అంశాలు పెట్టి మరి ప్రతిరోజు ప్రార్థన మరి చెప్పిన విధంగా మరి సంఘము మరి విని మరి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ప్రార్థన కూడుకొని ప్రార్థన కొరకు కూడుకున్నప్పుడే దేవుడు ద్వారములు తెరుస్తూ ఉంటాడు. చూడండి, యెహోషాపాతు కూడా ఆయన దగ్గర ఏమీ లేదు, ఏ బలము లేదు, ఏ సైన్యము లేదు. కానీ ఏం చేసినట్ట? ఆయన సహాయం కొరకి మరి ప్రార్థన చేస్తూ ఉండంట. చూడండి, యెహోవా యుద్ధ విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. ఎక్కడికి విచారణ చేయడానికంట? యూదా పట్టణం దగ్గరికి వచ్చిండ్రు జనులు దేవుని దగ్గర విచారణ చేయడానికి. హల్లెలూయా. ఎక్కడ విచారణ చేయడానికి? దేవుని మందిరం దగ్గర. చూడండి, ఆయన సహాయం కొరకు ఆయన దగ్గర ఎప్పుడైతే మనం విచారణ చేస్తామో మనకు సహాయం దొరుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో తెలుసా, నేను సహాయం చేయవాడను నేనే, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే అంటాడు. హల్లెలూయా కదా. మరి ఈ దినం కూడా మనం సహాయం కొరకు ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఇంకేమంటా ఉన్నాడు? యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట మరి సమాజముగా కూడి యూదా పితరుల దేవా యెహోవా. చూడండి, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎవరు? యెహోషాపాతు ప్రార్థన చేసిన దేవుడేనా, వేరే దేవుడా? కదా. ఆ యెహోషాపాతు ప్రార్థన చేసిన దేవుడే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన మన పితరుల
దేవుడు. ఆనాడు యెహోషువకు ఎట్లయితే తోడై ఉన్నాడో మరి దేవుడు మనకు కూడా ఈ దినము తోడుగా ఉండి ఈ సంఘాన్ని మరి ఎన్ని సంవత్సరములు కూడా నడిపిస్తున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన కృప లేనిదే మనం ఏమి కూడా మరి ముందుకు వెళ్ళలేము. ఆయన కృప మరి ఉంటుందంట. ఎప్పటి వరకు ఉంటుందంటే ఆయన సంతతి అబ్రహాము సంతానమును విస్తారంగా దేవుడు దీవించిండు కదా, నీ సంతతి మీద మరి నేను నీ ఆత్మను కుమ్మరిస్తా అంటాడు. కాబట్టి ఆయన సంతానం మీద మరి మనము కూడా ఆయన సంతానమై ఉన్నాం కదా. మనం బంటి బ్రదర్ చెప్పిండు కదా, ఏమని చెప్పిండు, మనమందరం ఎవరి సంతానం అంట, అబ్రహాము సంతానం. అబ్రహాంకి ఏ వయసులో ఇచ్చిండు, 100 సంవత్సరముల కుమారుని ఇచ్చిండు కదా. ఆయన నీతిమంతుడంట కదా. నీతి ద్వారా నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడంట, విశ్వాసం ద్వారా జీవిస్తాడు కదా. మనం కూడా నీతిమంతులము. ప్రతి ఒక్కరు కూడా మన నీతి ద్వారానే మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఎన్ని తప్పులైనా పాపములైనా దేవుడు క్షమించి మనల్ని ప్రేమించి ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటున్నందుకు దేవుని వందనాలు చెల్లిద్దాం. ఆ నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తా అంటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తా అంటుండు, ఆలకిస్తా అంటుండు. చూడండి 15వ వచనంలో, 15వ వచనం అదే అధ్యాయంలో ఆమేన్ హల్లెలూయా. ఏమంటుండో, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును కదా. మనకి ఎలాంటి యుద్ధం ఉన్నా, కుటుంబ సమస్యలున్నా, బలహీనతలున్నా, శోధనలున్నా, మరి ఇంకేమున్నా సరే, ఆర్థిక సమస్యలున్నా, మరి ఏ సమస్య ఉన్నా మనం ఏం చేయాలంట, ఆయనకు అప్పగించాలంట, ఆయనకు మొరపెట్టాలంట, ఆయనను మనము ఆరాధించాలంట. ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తామో, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటామో, ఆయన నామంతో మనం ముందుకు వెళుతూ ఉంటామో దేవుడే కార్యము జరిగిస్తాడు కదా. మీరు కాదు, ఏమంటుండో, ఈ గొప్ప సైన్యమును చూసి భయపడకు, నీ ముందున్న సమస్యను చూసి నీవు భయపడకు, నీకున్న బాధలను చూసి నువ్వు భయపడకు, నీ ముందున్న బలహీనతను చూసి నువ్వు భయపడకు, నీ ముందున్న అప్పును చూసి నువ్వు భయపడకు కదా. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభు అంటా ఉండు, మీరు భయపడకండి, జడియకండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. ఆయన యుద్ధము జరిగించేవాడు, ఆయన యుద్ధము జరిగించేవాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో మనము మరి లోతుకు వెళ్తూ ఉంటామో దేవుడు ఇంకా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో మనం ఎదగాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలంట, ఆత్మలో మనం ఎదగాలంట. హల్లెలూయా కదా. ఎప్పుడైతే ఆత్మలో మనం ఎదిగినప్పుడు దేవుడు కార్యము జరిగిస్తూ ఉంటాడు. చూడండి, మరి లోకం భయంకరమైన సమస్యలో ఉంటా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది కదండి. మరి రీసెంట్గా ఒక సముద్రంలోంచి వింత వింత చేపలు వచ్చినాయంట, తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? అసలు ఎప్పుడూ చూడలేదంట, చాలామంది చూసినారు కదా. ఎప్పుడు అలాంటి చేపలు లోపల కొన్ని 100 కిలోమీటర్ల లోపల ఉంటాయంట, కానీ అవి బయటికి వచ్చేసినాయి. ఆ చేపలు నీళ్ళల్లో ఉంటేనే వాటికి ఆక్సిజన్ దొరుకుతుంది, బయట వేస్తే చేప బ్రతుకుతుందా? బ్రతకదు. కానీ అవి బయటకు వచ్చేస్తున్నాయట లోపల నుంచి. చూడండి, ఆ లోపల నుంచి వచ్చినాయి కదా. మళ్ళీ ఇంకేదో చేప, అదేదో తెల్లగా ఉంది, మెరుస్తూ ఉంది, షైనింగ్ అయ్యి, అది కూడా బయటకు వచ్చిందంట. అది ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిందంట. మరి ఆ దేశమంతా మరి చాలా నష్టం జరిగిందంట ఆ టైంలో. చూడండి, మరి ఇప్పుడు మనకు మీడియా ఉండి మన దాకా తెలుస్తూ ఉంది, మరి అలాంటిది ఏదో భయంకరమైన సంఘటన రాబోతుంది. మరి దేశానికి, మరి ప్రపంచానికి భయంకరమైన విపత్తు జరగబోతున్న సూచనలు కదా. మరి రీసెంట్గా నిన్న కూడా ఏదో సముద్రంలో పెద్ద మృగం వచ్చేసిందంట, అది వింత ఆకారంతో ఉంది, ఆ మృగం కూడా వచ్చింది కదా. అది ప్రకటన గ్రంథంలో కూడా ఉంది ఇది జరుగుతుందని. చూడండి, మరి అలాంటి చూస్తున్నాం ఉన్నాం మనం. కాబట్టి ఇంకా సమయం ఎక్కువ లేదు కదా. సమయం ఉందా? లేదు. కాబట్టి మనుషులని అవి ఏదో విధంగా శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి, కుటుంబాల మధ్య ముఖ్యంగా దేవుని పిల్లల్ని చేస్తూ ఉంటాయి. కానీ మనం భయపడడానికి లేదు. మన రక్షకుడు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. మన ఈ సూచనలు చూసినప్పుడు మనం భయపడాలనా, ధైర్యంగా ఉండాలనా? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనము త్వరగా మన కొరకు
మరి యేసు ప్రభు రానై ఉన్నాడు. ఆయన బూర శబ్దం వినడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా, మెలకువ కలిగి ఉండాలి కదా, నిద్రపోతుల్లాగా ఉండాలి. సూచన జరుగుతున్నప్పుడు ఎట్లుండాలంట, ఎట్లుండాలి, మెలకువగా ఉండాలి. ఎప్పుడు ఆయన బూర వినిపిస్తుందో తెలియదు, మనం త్వరగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో చింత చేయకండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన రానయ్యున్నాడు. లోకం మీద విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మరి సృష్టి అంతా ఏది జరగబోతున్నా ఫస్ట్ సృష్టికే తెలుస్తుందంట. ఎవరికి తెలుస్తుందంట? సృష్టికి తెలిసినప్పుడు సృష్టి అలర్ట్ అయిపోతూ ఉంటుంది, మనకు సూచన చూపిస్తూ ఉంటుంది. కానీ మనుషులకు చెప్పినా కూడా అర్థం కాదు. మనుషులు ఏం చేస్తారు, ఇంకా ఇంకా అనేసి అనుకుంటా ఉంటారు. కాబట్టి మన మధ్య మరి ప్రభు ఉన్నాడు, మనం బాధలు మన వేదనలు తీసేస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ లేఖనములు జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాటికి మనం భయపడకుండా ముందుగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడే మన జీవితాల్లో కార్యము జరిగిస్తాడు. ఇంకేమంటుండో 17లో, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం అందరము కలిసికట్టుగా ఉండి ప్రార్థన చేస్తామో, ఆయన విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ఆయన పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు మనం ఆయన చేయబోయే రక్షణను మనం చూస్తూ ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ప్రతిదినము ఆయన సిద్ధంగా ఉండి ఆ ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకేమన్నా, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్పగానే మరి యెహోషాపాతు ఏం సాష్టాంగ నమస్కారం చేసిండు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు అతిగా మరి మన మధ్యకు త్వరగా రానయ్యున్నాడు. మరి ఆయన మన కొరకు చేయబోయే కార్యమును మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన చేయబోయే కార్యమును మన కన్నులతోనే మనం చూడబోతున్నాం. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. మరి ఆయన నామములో మనం ఉంటున్నాం, మనం భయపడడానికి వీల్లేదు కదా. చూడండి ఒక మాట లూకాసు వార్తలో, లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చాలు, ఏమంటా ఉండు, మనం ఎప్పుడు కూడా మన ప్రాణములను కొరకు ఆలోచించకుండా దేవుని కొరకు మనము మొరపెట్టాలి. మనని మనం రక్షించుకోవడానికి మరి ఏం లేదు కదా. మనం ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉండాలి కదా. చాలామంది భయపడుతూ ఉంటారు, మరి ఏం జరుగుతుందో అని. కానీ ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు, మనకు కార్యములు ఆయన జరిగించే దేవుడు. మనం భయపడకుండా ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు, ఆ తండ్రి మహిమపరచడానికి మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలంట. చూడండి, ఎవరు రక్షింపబడినా కూడా ఈ టైంలోనే భూమి మీదనే రక్షణ దొరుకుతుంది కదా. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? భూమి మీదనే దొరికింది కదా. ఎవరికైనా కూడా మరి ఆయన చనిపోయినాక రక్షణ దొరుకుతుందా? కదా. చూడండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళిందంట. అబ్రహాం లాజరు గురించి మనం చూసుకుంటే కదా, లాజరు ఎక్కడుండి, ఆయన ధనవంతుడు గురించి చూసుకుంటే ఆయన ధనవంతుడేమో నరకంలో ఉండే, మరి లాజర్ అనేది అతను ఎక్కడుండే? పరలోకంలో ఉండే కదా. మరి ఆయన ధనవంతుని దగ్గర ఆ గేట్ దగ్గర ఉండి ఆయన పెట్టిన భోజనం తిని, మిగిలిన భోజనం తిని మరి ప్రార్థనలో గడిపేవాడు. విశ్వాసంతో నీతితో జీవించిండు. చూడండి ఈ లోకంలో. చూడండి, మరి ఎప్పుడైతే ఆయన ఇద్దరూ చనిపోయినారు, ఒక దినము వెళ్ళవలసిన వారే వెళ్ళినరు, కానీ ఆయన మాత్రము ఎక్కడుండంట? ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. ఈ లోకంలో సుఖభోగాలతో అనుభవించిన అతనేమో మరి నరకంలో కాలుతూ ఉండే. మరి ఈయననేమో లాజరేమో మరి దేవుని అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంట, చూస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఏదైనా ఇక్కడనే ఈ లోకంలోనే పాపాలు ఒప్పుకొని ప్రభువుని మనం వెంబడిస్తూ మన విశ్వాసంతో నీతిగా జీవించినప్పుడు ఈ లోకంలో మన ఆ పరలోక రాజ్యం కొరకే మనం పిలువబడిన వారం కనుక ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడనే మన రక్షణ పొందాలంటే మన వాళ్ళు ఇంకెంతోమంది రక్షింపబడలే. మన దేశంల కొరకు, మన రాష్ట్రంల కొరకు, మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు, రక్త సంబంధాల కొరకు కూడా మనం ఇంకా మొరపెట్టవలసి ఉన్నది కదా. మన వాళ్ళందరూ రక్షింపబడాలనా లేదా? రక్షింపబడాలి. చాలామంది మీ వాళ్ళు ఉన్నారు, అందరు వచ్చిండ్రా? కొంతమంది. ఏ ఒక్కరు వస్తే మిగతా వాళ్ళందరినీ మనని పొడవడమే అయిపోతుంది మాటలతోని. అంటుండ్రా లేదా? ఎంతమందికి బాధ ఉంది చెప్పండి. చాలామంది ఇంట్లో ఉండరు కదా అట్లాంటి వాళ్ళు కదా, కొందరు రారు. కానీ అయినప్పటికీ వాళ్ళ కొరకు మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనం మొరపెట్టినప్పుడు దేవుడు చేయబోయే రక్షణ మరి చూడాలంట. వాళ్ళకు కూడా దేవుడు రక్షణ ఇచ్చును గాక.
ఎవరు కూడా నశించడము ప్రభువుకి ఇష్టం లేదు. కాబట్టి అందరూ కూడా దేవుని మహిమను చూడాలి. ఆయన నిత్య రాజ్యములకు వారసులై ఉండాలి. ఆ నిత్య మహిమలో ప్రతి ఒక్కరూ ఉండాలంట. మనందరం కూడా నిత్య మహిమలో ఆ నిత్య జీవంలోకి వెళ్ళవలసిన వారం మనమందరం. హల్లెలూయా. కాబట్టి మరి లోకంలో అపవాది అనేక శ్రమలు తీసుకొచ్చిన మనం భయపడకుండా, మరి దిగులు పడకుండా ఆయన చేయబోయే కార్యమును మనం చూడబోతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి ఎంతమంది దేవుడు చేయబోయే కార్యమును చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరం కూడా ప్రభు కార్యమును చూడబోతున్నాం. ఆయన కలుగజేయు రక్షణను మనము చూస్తాం. చూడండి, పొట్టి జక్కయ్య గురించి తెలుసు కదా. ఆయన ఏమన్నాడు? ఆయన ఇంతకుముందు ప్రభువు తెలియదు, సువార్త తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు, చాలా ధనవంతుడు. కానీ ఎప్పుడైతే ప్రభువును చూసిండో, ఎక్కడ ఉంటే చూసిండు ఆయన? మేడి చెట్టు మీద జక్కయ్య ఉండు, కింద మరి యేసు ప్రభు ఉన్నాడు. ఆయన్ని చూస్తూ ఉంటే ఆయనకు ఆటోమేటిక్గా ఆయన హృదయము తెరవబడింది. ప్రభు మరి జక్కయ్య, నీ ఇంటికి నేను వస్తున్నా, త్వరగా దిగిరా అంటాడు. హల్లెలూయా. చూడండి, ప్రభు ఎంత క్షణంలో మరి ఆయన కార్యము చేస్తాడు. మన జీవితంలో కూడా కొన్ని రోజుల నుండి, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో అయ్యో నా పిల్లలకు రక్షణ లేదా, నా కుటుంబానికి రక్షణ రాలేదా, నా భర్తకు రాలేదా, నా భార్యకు రాలేదా, నా బంధువులకు రాలేదా అని మీరు బాధపడుతుండేమో. ప్రభు కార్యం చేస్తే అదొక క్షణములో జక్కయ్యకి ఎట్లొచ్చిందో మీ కుటుంబాలకు కూడా వచ్చునుగాక. మరి ఆయన నేడు నీ ఇంటికి వస్తున్నా అంటాడు. మరి దేవుడు మరి మీ ఇంటికి దేవుడు వస్తా అని ప్రభు సెలవిస్తూ ఉండు కనుక మరి మీ కుటుంబంలో కూడా దేవుడు ఆ రక్షణ కలుగజేయనుగాక. మరి ప్రతి కుటుంబంలో సమాధానం కలుగజేయనుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు శాంతిని కలుగజేయనుగాక. మరి ఇక్కడ దేవుని రాకల్లో ప్రతి ఒక్కరు ఎత్తబడాలి. ఏ ఒక్కరు కూడా విడవబడం ప్రభుకి ఇష్టం లేదు కనుక మరి ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు ఆ యుద్ధం నుంచి విజయం ఇచ్చిండు. యుద్ధం మీరు కాదు నేను జరిగిస్తా అన్నాడు. మరి రక్షణను వాళ్ళు చూసిండ్రు కదా. అట్లనే మరి జక్కయ్య కూడా రక్షణ ఇచ్చిండు. మన కుటుంబాలకు కూడా రక్షణ లేని వారికి రక్షణ, సమాధానం ఇస్తాడు. మన ప్రార్థనలకు దేవుడు విజయము ఇయ్యబోతా ఉండు. కాబట్టి అందరూ ఏం చేయాలంట? మరి గుడ్ ఫ్రైడే కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని మహిమకరంగా జరగాలి. ఏ ఆటంకాలు లేకుండా దేవుడు గుడ్ ఫ్రైడే ప్రతి ప్రాంతంలో జరగాలి. మరి దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి మరి ముందుకు మన క్రైస్తవ బిడ్డలని, సంఘాలని, ప్రతి డినామినేషన్ కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. మరి దేవుని రాజ్యం భూమి మీద వచ్చునుగాక. మరి సైతాన్ రాజ్యం, పాపరాజ్యం కూల్చివేసి ప్రభు మరి నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను మరి దేవుడు నిలబెట్టునుగాక. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్.